అంతకుముందు ఆ దేవాలయంలో ఏమో రూపాయి ఇచ్చేది కాదు. రామారావు గారు ఎప్పుడైతే అక్కడ స్టూడియో అంటూ ఆయన నిర్మాణం మొదలు పెట్టారో కూడా బాగా అభివృద్ధి పొందినాయి. ఓకే. ఆ గుడికి ఏం లేదు అడవి. ఆయన అక్కడికి స్టూడియో నిర్మాణం జరుగుతోంది ఎన్టీ రామారావు గారిది అన్నప్పుడు ఒక్కొక్కళ్ళు స్థలాలు కొనుక్కోవడం మొదలుపెట్టారు అక్కడ. ఓకే. అంతకుముందు ఏం లేదు, హెచ్ఎంటి కాలనీ ప్రపోజల్ అని ఒక బోర్డు ఉండేది అంతే. అసలు ఎవరిది ల్యాండ్? రామారావు గారు కొన్నటువంటి ల్యాండ్ నారాయణ రెడ్డి అని ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్ అని పక్కనే ఉంది. ఓకే. ఆ ఫంక్షన్ హాల్ ఓనర్ది. ఆ ఓనర్ దగ్గర రామారావు గారు ఆ స్థలాన్ని తీసుకున్నాడు. ఆ స్థలాన్ని అమ్ముతూ 1 ఎకరం స్థలం ఈయన ఉంచుకున్నాడు. ఈ ఏఎన్ఆర్ ఆయన ఉంచుకుని ఏఎన్ఆర్ అని పేరు కనిపించేది మన స్టూడియో. రామారావు గారు పక్క పక్కన ఉన్నారు అనుకునేవాడిని. కాదు. ఓకే. ఆయనది స్థలం అది. ఓకే. ఆయన రామారావు గారికి మిగిలిన స్థలాన్ని అమ్మి మొత్తం అమ్ముకుంటే నా కొడుకులు ఊరుకోరని 1 ఎకరం. తర్వాత అమ్మవారి దేవాలయాన్ని డెవలప్ చేద్దామన్న ఆలోచనకి ఎన్టీ రామారావు గారు ఎలా సహకారం అందించారు? నేను వెళ్ళి అడిగాను, ఏమని? మహారాజా దేవాలయం చిన్నగా ఉంది, తమ సహకారం కావాలి. ఏం కావాలి మీకు అన్నా. నేను శివాలయం కట్టాలి అని అనుకుంటున్నాను. మీకు నిర్మాణం చేసుకోండి, మీకు ఏ రకమైన అవసరం ఉన్నా మా ప్రసాద్కి చెప్పండి, ఎన్ఎస్ ప్రసాద్ గారికి చూస్తాడు అన్నారు. సరే, దేవాలయం శంకుస్థాపన చేసిన తర్వాత దానికి కావాల్సినటువంటి యొక్క కరెంటు కానీ, తర్వాత ఏమన్నా పర్మిషన్స్ కానీ అవన్నీ ఏర్పాటు చేశారు చక్కగా. అయితే నీళ్లు లేవు, నీళ్లు వాడుకోవడానికి యోగ్యంగా ఉండేవి కావు. గారి ఆశ్రమంలోకి ఒక పైపు వేస్తున్నారు. ఆ నీళ్లు వేసేవాడిని అడిగాను, మహారాజా నాకు కొంచెం దేవాలయం, నాకు ఇది ముఖ్యమంత్రి గారి సర్వీస్ అండి, నేను వెళ్ళి రామారావు గారిని అడిగాను, మహారాజా నీళ్ళు. అయ్యో అదేంటి, వేయించండి. అక్కడ పైపు కాస్త కనెక్షన్ ఇచ్చి కట్ చేసి ఒక కనెక్షన్ వేసి ఆ రోడ్డు మీద ఒక పెట్టండి అయ్యా. ఇప్పటికీ రోడ్డు మీద వందల మంది లాగుతున్నారు ఆ నీళ్లు. బస్సులు, కార్లు అన్నీ అక్కడే ఆపుకుని నీళ్లు పట్టుకుని. ఆ మహానుభావుడు ఇప్పుడు ఒకటండి, ఈ చిన్న వాటి మీద దిట్టాల్సిన ఉన్నంత టైం కూడా లేదు ఆయనకి. అవును. ఆయన చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా ఆ నల్ల అక్కడ వేయించారు గుడి ముందర మంచినీళ్ళు. ఈరోజు వరకు జనాలు తాగుతూనే ఉన్నారు. నేను చెప్పాను, రామారావు గారు ఇచ్చారు, అది మహానుభావుడు ఆయన. ఓకే. ఎంతో సహకారం. మీకు సంగీత పరిజ్ఞానం ఉంది కాబట్టి, ఆయన సినిమాలు చేస్తూ ఉంటారు కాబట్టి, అయ్యా నాకు ఇది నాలో ఈ అర్హత ఉంది, ఏమన్నా సినిమాల్లో ప్రయత్నాలు చేసుకుంటే బాగుంటుందేమని అడగలేదా? నేను ఒక రోజున సామ్రాట్ అశోక్ అప్పుడు నన్ను పిలిచారు. ఒక మంత్రం చెప్పాల్సి వచ్చింది అక్కడ. వాడి విశ్వనాథ్ని గుర్రం మీద మోహన్ బాబు ఎత్తుకెళ్తున్నాడు. అది వివాహం జరుగుతూ ఉండగా అక్కడ ఒక మంత్రం ఉంది, చత్వార శృంగాత్రయోష్యపాదాద్వే శీర్షీయ సప్తహస్తో సోహ అని అగ్నిహోత్రుడిని ఆవాహనం చేయడం. ఆ మంత్రం నేను చూశారు, బాగుంది అంటే, అయ్యా నేను సంగీతం కూడా చెప్పుకున్నాను. ఓ అన్నారు. తర్వాత గాయత్రి యాగం ఒకటి చేశారు 4లో, ఎక్కడ స్టూడియోలో. ఎందుకు చేయాల్సి వచ్చింది? స్టూడియోకి మంచిది అనేది చేయిస్తున్నారు. సాయంత్రం పూట అమ్మవారికి ఉపచారాలు ఉంటాయి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అయిన మహా సంగీత సేవావధారయ. వేదము, తర్కము, మీమాంసం, వ్యాకరణం, జ్యోతిషం ఇవన్నీ అమ్మవారికి వినిపించడం. షడంగాలు. ఈ షడంగాల్లో సంగీతం ఉంది ఒకటి. సంగీత సేవావధారయ అంటే సంగీతం పాడేవాళ్ళు ఎవరు అక్కడ ఎత్తాలి కదా, గొంతెత్తాలి. ఎవరు గొంతెత్తలే. ఏమిటి రామారావు గారి స్టూడియోలో సంగీతం పాడేవారు ఎవరు లేరా? అప్పుడు నేను పాడుతున్నా. ఇప్పుడే రామారావు గారు గుబ్బడి గారు లోపలికి వచ్చారు. పొద్దునే బకెట్ పెట్టుకుని పూజకి వెళ్ళడం, సాయంత్రం సంగీతం పాడలేదు. ఓ బాగుంది, గొంతు బాగా పడుతున్నారు అన్నారు ఆయన. చూశారు కాబట్టి
ఇక మళ్ళా మనం అడగాల్సిన అవసరం ఉండదు, అవకాశం వస్తే ఆయనే చెప్తారు అనే ఉద్దేశంతో నేను అడగలేదు. ఇక ఈ మంత్రపరంగా ఏదైనా సినిమాల్లో చెప్పాల్సింది ఉంటే చెప్తారు, వెళ్ళి చెప్తూ ఉండేవాడిని. అట్లా ఏ సినిమాలు చెప్పారు? బ్రహ్మర్షి విశ్వామిత్రకి చెప్పా. ఏ అవకాశం ఉన్నా పిలిచేవారు. ఇప్పుడు ఆబిడ్స్లో ఉన్న ఇంట్లో ఏమైనా కార్యక్రమాలు జరిగినా? ఆబిడ్స్లో ఉన్న ఇంట్లో ఉన్నప్పుడు వరలక్ష్మి వ్రతం చేయించా. ఓకే. అట్ల తద్దినం ఉద్యాపన చేయించా. తరక గారు ఉన్నారు, వెళ్ళారు. ఆబిడ్స్కి వెళ్ళి వరలక్ష్మి వ్రతం చేయించా. తారకం గారు ఎలా ఉండేవాళ్ళు మీతో? గొప్పవారండి, అనుభవరాలు. ఏమిటంటే ఆయన ప్రేమ ప్రతి జీవి మీద. తన పని ఏమిటో చూసుకోవడం తెలియదు ఆవిడ. తిన్నావా, కాఫీ తాగుతావా, మజ్జిగ తాగుతారా, టిఫిన్ తింటారా, మా ఇంట్లో బ్రాహ్మడే వండుతాడు, మీరు తినచ్చు, తప్పులేదు, ఏదన్నా మీరు టిఫిన్ ఇది పాయింట్. ఇంట్లో వంట చేయడం బ్రాహ్మణులే చేస్తారంటాం అనేది కొత్త పాయింట్. చూసారా, బ్రాహ్మణే మా ఇంట్లో వంట చేస్తారు, మీరు ఏం అభ్యంతరం లేకుండా మీరు కాఫీ తాగొచ్చు, టిఫిన్ చేయొచ్చు. అంటే శుచి శుభ్రత పాటిస్తారు వాళ్ళ ఇంట్లో కూడా. అపరిమితమైన ఎదుటి జీవి మీద జీవకరుణ. మహానుభావురాలు ఆవిడ, మెల్లిగా మాట్లాడేవారు. అలా ప్రతి జీవిని ఆదరించి అది తిన్నారా లేదా చూసి భగవంతుడు ఆవిడ ఆయుష్ అనేది అలా అదే అర్థాంతరంగా ముగిసింది. కానీ చాలా మహానుభావురాలండి, ఆవిడతోనే అక్కడ ఇల్లంతా. చంద్రబాబు నాయుడు గారితో పరిచయం ఉందండి మీకు? చూశాను చాలాసార్లు కార్యాలు చేయిస్తున్నప్పుడు. ఎందుకంటే అట్లాగా మోహనకృష్ణ గారి కూతురు పెళ్లి నేనే చేయించా, రామకృష్ణ బాబు కొడుకు పెళ్లి నేనే రామకృష్ణ బాబు కూతురు పెళ్లి నేనే చేయించా, ప్రవేశం శంకుస్థాపన అన్నీ నేనే చేశా. ఓకే. ప్రతి చోటికి వస్తుండేవారు చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు, పురంధేశ్వరి గారు, అందరూ చూశారు. తర్వాత కూడా వరలక్ష్మి వ్రతాలకు 2-3 సంవత్సరాలు కంటిన్యూగా నేనే వెళ్ళా రామకృష్ణ బాబు ఇంటికి. ఓకే. అక్కడికి అందరూ వస్తుండేవాళ్ళు. చాలా పరిచయం ఉంది, ఒక పరిచయం ఉంది. ఒకరోజు పరిచయం మీకు ఇలా ప్రయాణం సాగిపోయింది ఇప్పటి వరకు కూడా. ఇంకా ఇప్పటి వరకు కూడా ఏ ముహూర్తం ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా రామకృష్ణ బాబు కానీ, మోహనకృష్ణ గారు కానీ. మొన్న బాలకృష్ణ గారి షష్ఠపూర్తికి వెళ్ళాను, పిల్లవాడికి ఆశీర్వచనం చేసి 2-3 గంటలు ఉండి అక్కడే పరిచయం ఉందా మీకు బాలకృష్ణ గారితో? బాగా. ఆయన ఎలా ఉంటారు? మంచివాడు. ఏమిటి జ్యోతిష్యం అంటే, ముహూర్త భాగం అంటే, దైవత్వం అంటే అభిమానము, జ్ఞానము, వాటి గురించి. అదే ఎన్టీ రామారావు గారి నుంచి వచ్చింది అట్టుంది అది. అంతే ఆయన నుంచే పట్టుంది. ఆయన కన్నీ కానీ జ్యోతిష్యం కానీ పట్టుంది. ఏ గ్రహాలు ఎక్కడున్నాయి ఓకే. బాలకృష్ణ గారు క్షుణ్ణంగా చెప్పగలరు.